అరుణ్ కుమార్ గారు, ఒకసారి ఇక్కడ మళ్ళీ లీగల్ ప్రొసీడింగ్స్ చూస్తే మీరు అన్నట్టు ఇటు ఈడీ ఉంది, అటు సిబిఐ ఉంది. సో ఈ కస్టడీకి ఇవ్వడం అనేది కొనసాగింపుగానే, అది సంచలనం కాదు, ఏమి కాదు, అది కొనసాగుతుంది అలా అంటున్నారు. సో ఎంతకాలం వరకు ఇలా కొనసాగుతుంది? అండ్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల సమయం వరకు కనుక చూస్తే సో కవిత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంటే జైల్లో ఉంటుందా, లేకపోతే బెయిల్తో బయటికి రావడం జరుగుతుందా? ఎలా ఉండబోతోంది సిచ్యువేషన్? సార్, ఎన్నికలకు కవిత అరెస్టుకు ఎట్లాంటి సంబంధం లేదు. అంటే ఎన్నికల సమయం కోసమే ఆ సమయంలోనే అరెస్ట్ చేశారు అని ఒక మాట కూడా అనింది లేఖలో. సిబిఐ తన పని తాను చేసుకుపోతుంది, కానీ వీళ్ళకి తెలియదా సార్? 2 December 2022 she received notices from CBI. Don't she know the consequences of the case? Why don't she approach the honorable court for getting a anticipatory bail? At least getting a protection through quash proceedings. ఆమెను ఎవరైనా వేయొద్దన్నారా? ఆమెకు తెలియదా? నవంబర్ డిసెంబర్లో అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయి, మే జూన్ లో పార్లమెంట్ కి ఎన్నికలు వస్తాయని ఆమెకు తెలియదా? ప్రీవియస్లీ షీ వర్క్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆమెకు తెలుసు, షెడ్యూల్ తెలుసు, ఒక నెల అటు ఇటు అంతేగాని వాళ్ళ నాన్నలాగా అతి చేసి 2018 ఎలక్షన్లు పోయినట్టు బీజేపీ పోతే ఒక 6 నెలల ముందు వచ్చేది. షీ నో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద కేస్. She knows the result of investment. She knows the threatening the business persons involved in the offense of Delhi liquor gate. ఆమెకు తెలీదా? ఆమెకు అన్ని తెలుసు. నాటకాలు ఆడి పిల్లి పాలు లాగకుండా కళ్ళు మూసుకొని ఎవరు చూడలేదు అనుకుంటదంట. అట్లా ఆమె రాజకీయ జై తెలంగాణ అసహ్యం ఉంది. ఆమె ఆడ కోర్టుల వచ్చి ఒక ఆర్థిక నేరస్తురాలు జై తెలంగాణ అంటే మా పై మీద తేళ్లు జోరులు పారుతున్నాయి. 2001 నుంచి మా ఆడో ప్రాణం తెలంగాణ, జై తెలంగాణ అనే నినాదం మాకు ఒక ప్రాణం పోసింది, మాకు ఒక ఆశలాగా, మాకు ఒక శ్వాసలాగా. ఆ నినాదాన్ని, తెలంగాణ ఉద్యమ నినాదాన్ని కోర్టులో ఒక ఆర్థిక నేరస్తురాలు, ఒక చీటర్, ఒక బ్లఫ్ మాస్టర్ జై తెలంగాణ అంటే ఒళ్ళు తేళ్లు జోరులు పాకినంత అసహ్యంగా ఉంది. ఆమెకు ఏమి అధికారం ఉందని, ఏమి ఉద్యమం చేసిందని, ఆమె ఏం పొడిచిందని చెప్పేసి ఆమె జై తెలంగాణ అంటే రాష్ట్ర ఇజ్జత్తును దేశ ప్రజల మీద, ప్రపంచ యవనిక మీద అవమానపరిచినట్టు కాదా? ఐఎమ్ డిమాండింగ్ కవిత నాట్ టు రేజ్ ది స్లోగన్ ఆఫ్ జై తెలంగాణ బిఫోర్ ద కోర్ట్. లేకుంటే మేము కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని, అది ఒక పవిత్రమైన ఉద్యమం. దాంట్లో చీమలు పెట్టిన పుట్టల్లో పాముల్లాగా ఈ 2 దొంగలు, కేసీఆర్ కొడుకు కూతురు దాంట్లో చేరి 2001లో ఆయన ఏమన్నాడు? మియా और बीवी మే దోనో హై, కిత్తా తక్ లడ్నా హై, ఉత్తా తక్ లడితే కిత్తా తక్ జానా హై, ఉత్తా తక్ జాయేంగే. నా పిల్లల్లో వచ్చేది లేదు, ఈ ఉద్యమంలో పాల్గొనేది లేదు, కాబట్టి ఇది మీతో పాటే మేము ఉంటామని చెప్పిన నా మాటలను మేము నమ్మి 1వ రోజు నుంచి మేము ఉన్నాం. కరీంనగర్ మీటింగ్ నుంచి ఒక అడ్వకేట్ గా పక్కకు పెడితే మేము పునాదిరాల కట్టోళ్ళం ఆ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పటి నుంచి మేము పట్టించుకోవట్లేదు, కానీ టిఆర్ఎస్ పార్టీ అనేది చాలా మంది శ్రమతోనో, కోట్ల మంది శ్రమతోనో ఒక ఏర్పరచుకున్న ఒక కళ, రంగుల కళ. దాన్ని డిస్ట్రాయ్ చేయడమే కాకుండా అసహ్యకరంగా కోటాను కోట్ల రూపాయలు, 2002 కోట్ల రూపాయల ఢిల్లీ స్టేట్ ఎక్స్చెక్కర్ కి నష్టం వాటిల్లిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది స్పష్టంగా ఒక 15-20 రోజుల కింద. అంటే వీళ్ళు ఎంత ఫ్రాడ్ చేసిన అంటే అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన 2002 కోట్ల రూపాయలను సౌత్ సిండికేట్ ఫ్రాంచైజీలకు అక్రమంగా కట్టబెట్టి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి అరవింద్ కేజ్రీవాల్కి డబ్బులు ఏ విధంగా తినాలనో నేర్పించి స్టేట్ పాలసీని చేంజ్ చేసి 239 రూపాయలు ఒక ఫుల్ బాటిల్, 339 రూపాయలు రావాల్సిన ఒక ఫుల్ బాటిల్ ఇన్కమ్, సేల్స్ ట్యాక్స్ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్ సుంకం కావచ్చు, వీటన్నిటిని కలిపితే వచ్చేదాన్ని 8 రూపాయలకు కుదించి గవర్నమెంట్ కేవలం 8 రూపాయలు వచ్చే విధంగా డిజైన్ చేసిన పాలసీ ఈమె మొబైల్ నుంచి వాళ్ళ పార్టీ మొబైల్ కు వెళ్ళడం జరిగింది, అరవింద్ కేజ్రీవాల్ కి వెళ్ళడం జరిగింది, మనీష్ సిసోడియాకి వెళ్ళడం జరిగింది. మనీష్ సిసోడియా దాన్ని బీయింగ్ ఎక్సైజ్ మినిస్టర్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈమె చూపించిన వాళ్ళకు అవుట్లెట్లు, రిటైల్ అవుట్లెట్ అలాట్ చేయడం, డోర్ టు డోర్ సెల్లింగ్ కి అవకాశం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు అనుకుంటుంది ఆమె. రిమాండ్ సిడీలో క్లియర్ గా ఉన్నాయి అందరికి. ఈమె పర్సనల్ ఆడిటర్ బుచ్చిబాబు చెప్పిండు, ఈమె పిఏ చెప్తున్నాడు. సౌత్ సిండికేట్ లో ఈమె బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళతో పార్టీగా వచ్చిన శరత్ చంద్రారెడ్డి చెప్తున్నాడు.
నువ్వు రాకపోతే నిన్ను కేసుల్లో ఇరికిస్తామని బెదిరించి టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇరికిచ్చి వాళ్ళను ఒక సౌత్ సిండికేట్ లో భాగం చేసుకొని ఇంత క్షుద్ర రాజకీయాల్లో నీచాతి నీచంగా ప్రజల మాన ప్రాణాలకు సంబంధించిన డబ్బులను చెరబట్టి ఏమీ తెలియనట్టు మీకు ఒక సామెత తెలిసి ఉంటది, కోర్టుకు సంబంధించింది. ఒక మర్డర్ కేసులో ఒక అక్యూజ్డ్ ఒక కేసులో ఆయన మీద వాడి మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ అయిపోతుంది. ఆ కేసు ఎవరిదో కాదు, సొంతంగా తల్లిదండ్రులను చంపింటాడు వాడు. తల్లిదండ్రులను మర్డర్ చేసిన కేసులో ఎంక్వైరీ అంతా పూర్తిగా అయిపోయిన తర్వాత 313 ఎగ్జామినేషన్ లో జడ్జి గారు వాడిని అడుగుతాడు, అరే ఏం చెప్పుకోవాలనుకుంటున్నావు ఆ కేసు గురించి, నీ మీద నిరూపణ అయింది, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటే, నేను ఏ విధంగా వదిలిపెట్టాలి, నీకు ఏ విధంగా క్షమాభిక్ష వదిలే అంటే, అయ్యా తల్లిదండ్రులు లేనున్నయ్యా నన్ను వదిలిపెట్టయ్యా అని మాట్లాడిన చందంగా ఉంది కవిత మాట్లాడే మాటలు. అసహ్యంగా నీచాతి నీచమైన బిజినెస్ పాల్పడి దేశ రాజధానిని లిక్కర్మయం చేసి తాగి రోడ్ల మీద ఊగేటట్టు యువతను నాశనం చేసి 2002 కోట్ల రూపాయల నష్టం వాటిల్లేట్టు చేసి ఏమీ తెలియనట్టు నా కొడుకు చదువుకు ఎగ్జాంపుల్స్ వస్తాయని తెలివి సోయి లేదా నీకు? చీము రక్తం పారతలేవా నేను నరాలల్లా? నీ కొడుకు చదువుకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ముందు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయొద్దా? ఒక వనిత, ఒక స్త్రీ అని చెప్పి గౌరవంగా మాట్లాడాల్సి వస్తుంది అంతే తప్ప అంటే ఈ విషయంలో జడ్జి ఏమన్నారు సార్? అంటే నిజంగా ఎగ్జామ్ కి అక్కడ సపోర్ట్ ఉండాలి కొడుక్కి అనే విషయంలో ఎలాంటి చెత్త న్యూస్ సార్ ఇది. ఇవన్నీ అసహ్యంగా ఓపెన్ కోర్ట్ లో తిడతారు ఇట్లాంటివి తీసుకుంటే. ఎవడో చెప్పిదే పనికిరా అని దాంట్లో ఏమంటారు పెట్టడం అనమాట. బ్రెడ్ విన్నర్ ని నేను, నా కుటుంబం నేను లేకుండా చచ్చిపోతుంది, రోడ్ల పాలవుతుంది, వీధుల పాలవుతాయి, ఇవన్నీ కామన్ ప్రేయర్ల. ఈమె ఏదో పెద్దగా ఆమె కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నట్టు ఈమె చెప్పకపోతే, ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా మేలో ఎగ్జామ్స్ ఉంటాయి, ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయన్న సోయి లేదా? ఈడీ అధికారులను బెదిరించినప్పుడు తెలీదా? ఈడీ అధికారులను ఇంటికి వస్తే వాళ్ళన్న సుప్రీంకోర్టులో ఎట్లాంటి ప్రొటెక్షన్ ఆర్డర్ లేకున్నా యూ విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఫర్ యూ అని చెప్పి బెదిరించిన దాఖలాలు అప్పుడు లేదా సోయి? అప్పుడు లేదా తెలివి? అక్కడ చేసి కోటానుకోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చి గోవా గవర్నమెంట్ కి ఎలక్షన్స్ లో ఆప్ గవర్నమెంట్ కి, ఆప్ పార్టీకి చందాలు ఇచ్చి అక్కడ రిజల్ట్ మ్యానిపులేట్ చేసి గెలవాల్సిన పార్టీ కాకుండా వేరే పార్టీకి పెద్ద ఎత్తున సీట్లు వచ్చే విధంగా క్యాష్ ఫ్లోకి హెల్ప్ చేసినప్పుడు తెలివి లేదా? సోయి లేదా? ఇంగిత జ్ఞానం లేదా? ఎలక్షన్స్ వస్తాయి, అంతకంటే ముందే బెయిల్ తీసుకోవాలని తెలీదా? అసలు అది ఒక రీజనే కాదు. బెయిల్ పిటిషన్ లో అది రీజన్ ఎంత మాత్రం కాదు. చదువుకోవాలి, చదువు చెప్పాలంటే ఒక తల్లిగా నువ్వు ఏ అనైతిక కార్యక్రమాలకు పాల్పడకుండా, ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేయకుండా ఇంటి పట్టున ఉండి నీ కొడుకుని చదివించుకోవాల్సిన ఎవరు వద్దన్నారు? ఎవరేం వద్దనలేదు కదా. ఆమె కొడుకుని చదివించుకుంటా నేను ఇంట్లోనే అదే స్కూల్లో చెప్రాసి పని చేయాల్సింది, అదే స్కూల్లో ఆయా పని చేయాల్సింది, చేసి ఆ పైసలతో డబ్బులతో చదివించాల్సింది. ఎవరన్నా వద్దన్నారా? ఎవరు వద్దనలే కదా. అండ్ అరుణ్ కుమార్ గారు, ఇక్కడ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కలిగించే కార్యక్రమం తప్ప ఎలాంటి వాల్యూ ఉండదు ఆ బెయిల్ పిటిషన్. అండ్ అరుణ్ కుమార్ గారు, ఇక్కడ బాధితురాల్ని నేను అని ఒక వ్యాఖ్య చేయడం ఒకటి, కడిగిన ముత్యంలా బయటికి వస్తాను నేను ఖచ్చితంగా అనడం, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏదైనా ప్రొసీడింగ్ జరిగితే దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ కోర్టులో వేయడం, ఈ ఛాలెంజ్ చేస్తూ కోర్టులో వేయడం అంటే నిజంగానే ఏమి తప్పు జరగలేదని ప్రజలకు మెసేజ్ ఇవ్వడమా? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ప్రతిసారి అంతే రాజకీయంగా నాటకాలు ఆడుతున్నారు సార్. నిద్రపోయినో లేకపోతే నిద్ర నటించే ఇట్లాంటి వాళ్ళని ఎవరు లేపగలుగుతారు? ప్రజలకు అమాయక తెలంగాణ ప్రజలు ఇంకా వీళ్ళు మాత్రం ఉన్నారు అనుకుంటున్నారు. వాళ్ళు సమస్యనే లేదు, ఎవరు నమ్మే ప్రశ్ననే లేదు. అట్టడుగు బడుగు బలహీన వర్గాలు తెలంగాణలో ఈరోజు డిమాండ్ చేస్తున్నాయి. సిగ్గు శరం లేదా అని తిడుతున్నాయి. ఎందుకు ఆమెకి ఏం పని? సారా దందాతోనా, ఢిల్లీ సారా దందాతోనా కేసీఆర్ బిడ్డకేం పని చెప్పి అని ప్రశ్నిస్తున్నారు జనాలు. ఎవరు కూడా కనీస సానుభూతి కూడా చూపించట్లేదు. అయినా సరే ఈమె రాజకీయం చేస్తే ఈమె ఆడ తెలంగాణ బీజేపీ కోట వేయొద్దు, కాంగ్రెస్ కోట వేయొద్దు, బీఆర్ఎస్ కోట వేయండి అంటే చెప్తే చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. ఎంత అమాయకులు కూడా ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ అయ్యింది అన్న విషయాన్ని జీర్ణించుకోవట్లేదు. తెలంగాణ సామాన్య ఓటరు ఆగ్రహావేశాలతో ఉన్నారు. క్లియర్లీ నేను ఒక విషయం చెప్తున్నా, 2-3 స్థానాల్లో కంటే కూడా ఎక్కువ డిపాజిట్లే వచ్చే అవకాశం లేదు ఆ పార్టీకి. ఎంత ఆగ్రహావేశాలు ఉన్నాయి. ఎలక్షన్ల ముందే నేను చెప్పిన, నేను మీడియాలో మాట్లాడుతూ చాలా వరకు లైవ్ షోస్ లో కూడా నేను చెప్పడం జరిగింది, టిఆర్ఎస్ అంటే ఎవరికి కోపం లేదు, బీఆర్ఎస్
అంటే ఎవరికి కోపం లేదు, అసహ్యం జుగుప్స ఉన్నాయని చెప్పిన నేను అప్పుడే. Okay. రిజల్ట్ కంటే ముందే చెప్పిన నేను, ఎలక్షన్ల కంటే ముందే చెప్పిన. అది ఇప్పుడు ఈ రోజు నిరూపితమైంది, ఎలక్షన్ లో నిరూపితమైంది. Yeah. టెలిఫోన్ ట్యాపింగ్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అందరికి అర్థమవుతుంది. రోజు ఈ ఎప్పుడు కూడా ఆన్లైన్ లో మన వెబ్ ఛానల్స్ లో వచ్చే వీడియోస్ 10,000, 20,000 చూసేవాళ్ళు లక్షల్లో చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ని చెరబట్టిండ్రు. మొత్తం వాళ్ళని ఏ విధంగా యాజమాన్యాన్ని ప్రభావితం చేసి భయపెట్టి వాళ్ళని అందరినీ లొంగ తీసుకొని ఈ రోజు కూడా ఈ న్యూస్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో రావట్లేదు కాబట్టి ప్రజలు యూట్యూబ్ ఛానల్స్ లో ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప వీళ్ళు చేసిన అరాచకాలకు చెక్ పెట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఆమె మాత్రమే కల్ప్రిటెడ్. ఆమె వల్లనే పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. తప్పు జరిగింది ఇక్కడ. 2,002 కోట్ల రూపాయల మిస్అప్రాప్రియేషన్ కి, మిస్యూజ్ కి, స్టేట్ ఎక్స్చెక్కర్ లాస్ కి షీఈ్ సోల్లీ రెస్పాన్సిబుల్. షీఈ్ ఓన్లీ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఆమె నాటకాలు ఆడుతుంది. ఆమె కోర్టులో ఒకటి చెప్పాలి, ఫస్ట్ ఎగ్జామినేషన్, సెకండ్ ఎగ్జామినేషన్ సెక్షన్ ప్రకారం ఉంటాయి. అందులో నేరం చేసినావా అంటే, నేరం చేయలేదు అంటేనే కేసు ప్రొసీడ్ అవుతుంది. అదర్వైజ్ ప్రాసిక్యూషన్ ఇస్ టు ప్రూవ్. ప్రాసిక్యూషన్ కి ప్రూవ్ చేయలేనప్పుడు వీళ్ళు అడ్మిట్ అయితే కూడా దాని మీద పూర్తి స్థాయి శిక్షలు విధించవచ్చు, కోర్టుకు అధికారం ఉంటుంది. అట్లా ఈమె డ్రామాలు ఆడుతుంది తప్ప షీఈ్ నో వే కన్సర్న్, షీ ఈజ్ నాట్ అట్ ఆల్ లయబుల్ ఫర్ సింపతి. అమ్మా అబ్బా అని అనాల్సినంత స్థాయి సింపతికి కూడా ఈమె అర్హురాలు కానే కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.